ప్రతి సంవత్సరంలా కాకుండా ఆ సంవత్సరం చలికాలం ప్రారంభంలోనే చలి గజగజ వణికిస్తోంది. రాత్రి 6 అయ్యేసరికి చలికి భయపడి ఎవరూ బయట తిరగటమే మానేశారంటే చలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా చలికి గజగజ వణికే ఊళ్లలోని ఒక ఊళ్ళో కాంతమ్మ, కుసుమ అనే అత్తకోడళ్లు కూడా ఉన్నారు. వాళ్ల ఇల్లు ఆ ఊరి చివర పొలాల గట్టుకు దగ్గరలో ఉండేది. అందువల్ల వాళ్లకి విపరీతంగా చలేసేది. దాంతో కాంతమ్మ కుటుంబం మొత్తం చలి నుండి తప్పించుకోవడానికి నానా అవస్థలు పడేవాళ్లు. కుసుమా, హారైపోయింది. చల్లని గాలొస్తుంది. తొందరగా చలిమంట వెయ్యవే. వేస్తున్నానత్తయ్యా. పొద్దునంతా ఖాళీగా కూర్చునుండకపోతే పొద్దున పూట నాతో వచ్చి కట్టెలేరుకోవడానికొస్తే ఇంకొంచెం ఎక్కువ కట్టెలు తీసుకురావచ్చు కదా. ఏంటి అలా గొనుక్కుంటున్నావు? తొందరగా మంట పెట్టు. అప్పుడే నాకు చలేసేస్తోంది. కొద్దిసేపు ఆ మంటలో చలి కాచుకుంటాను. అబ్బా అత్తయ్యా, అలా తొందర పెట్టకండి. ఒక్క నిమిషం ఆగండి, చలిమంట వేసేస్తాను అని ఇంటి ముందు తను పొద్దున్నే తెచ్చిన కట్టెలతో మంట వేస్తుంది కుసుమ. ఆ మంట దగ్గర అత్తకోడళ్లు కూర్చుని చలి కాచుకుంటారు. అబ్బా, ఇప్పుడే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు చలి కొంచెం తగ్గినట్టుంది. అయినా ఈ సంవత్సరం మరీ ఇంతెక్కువగా చలేస్తుంది కదా. అవునత్తయ్యా, మీరన్నదే నిజం. ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కొద్దిసేపు ఈ మంట దగ్గర చలి కచ్చుకుంటే చలి తగ్గిపోతుంది. నువ్వు చలి కాచుకుంది చాలు. మీ మావయ్య, నా కొడుకు వచ్చే వేలయింది. తొందరగా వెళ్ళి వంట పని చూడు. ఒక్క నిమిషం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. సరే, వెళ్తున్నాను. మీరొక్కరే బాగా చలి కాచుకోండి అని చిరాగ్గా లోపలికెళ్లి వంట చేస్తుంది కుసుమ. అంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో శబ్దం విని ఎవరొచ్చారబ్బా అని కుసుమ బయటకొచ్చి చూసింది. కాంతం కూడా ఎవరని ఆటో వైపు చూసింది. అప్పుడు ఆటోలో నుండి ఒక పెద్దావిడ, 2 పిల్లలు దిగారు. ఆమెని చూసి కాంతమ్మ షాక్ అయింది. ఆవిడ ఎవరో కాదు, కాంతమ్మకి అత్తగారు. ఆవిడంటే కాంతమ్మకి చచ్చేంత భయం. ఆవిడ దగ్గరికొస్తుంటే కాంతమ్మ చలికే కాకుండా ఆమెని చూసి కూడా గజగజ వణికిపోతుంది. ఏంటి కోడలా, ఎలా ఉన్నావు? ఈ మధ్య కాస్త ఒళ్ళు చేసినట్టున్నావే. అత్తయ్య గారు, మీరా అని ఆశ్చర్యపోతుంది. నేను కాకపోతే నీ తల్లో జేజమ్మనుకున్నావా? నేనేనే. ఏంటా గుడ్లగుబ చూపులు? ఇంత అకస్మాత్తుగా ఎందుకొచ్చారు? అని కళ్ళెర చేసి చూసింది సుబ్బమ్మ. అప్పుడు కాంతమ్మ తడబడుతూ, అదే ఎప్పుడొచ్చారు అనబోయి అలా అనేశాను. ఇంతకీ ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? చూస్తుంటే కనబడట్లా, గుండ్రాయిలా ఉన్నాను. ఇంకా 100 ఏళ్లు ఏ రోగం లేకుండా బతికేస్తాను. కానీ మీరిక్కడుంటే నేను ప్రశాంతంగా బతకలేనే. ఏంటే అంటున్నావు? అదే, ప్రయాణం చేసి అలసిపోయుంటారు. లోపలికి రండి, విశ్రాంతి తీసుకుందరు. తీసుకుంటానులే గాని ఇంతకీ ఈ పిల్లెవరు? మన రాజేష్ గాడు లేడు, వాడి భార్య. పేరు కుసుమ. ఇదిగో కుసుమ, ఈవిడ మా అత్తగారు. అవునా అత్తయ్యా? నమస్కారం బామ్మగారు అని కాళ్ళకి నమస్కరిస్తుంది కుసుమ. అబ్బా, ఎంత వినయమో, ఎంత మంచితనం. పోనీలే, నాకు అదృష్టం లేకపోయింది. నువ్వు మాత్రం చాలా అదృష్టవంతురాలివి. అందుకే నీకు ఇంత మంచి కోడలొచ్చింది. ఆ మాటలు అర్థం చేసుకుని మొహం మాడుస్తుంది కాంతం. కుసుమ ముసిముసిగా నవ్వుతుంది. నువ్వలా మొహం మార్చకే, ఏదో సరదాగా అన్నాన్లే. ఇంతకీ ఈ పిల్లలెవరు బామ్మగారు? ఈ పిల్లలు నా పెద్ద కొడుకు మనవలు. మీ మావయ్య నా చిన్న కొడుకు. మీ పెళ్లికి పెద్దోడికి ఆరోగ్యం సరిగ్గా లేదని రాలేకపోయాను. ఈ పిల్లలకి నేనంటే మహా ఇష్టం. ఎప్పుడూ నాతోనే ఉంటారు. మీ అందర్నీ చూసి చాలా రోజులైందిగా. ఓసారి చూసి పోదామని ఇక్కడికి వస్తుంటే వీళ్లు కూడా వస్తామని మారం చేశారు. ఇక తప్పక వీళ్లను కూడా తీసుకొచ్చేశాను. అత్తయ్య, రండి, గదిలో విశ్రాంతి తీసుకుందురు. నేను విశ్రాంతి తీసుకుంటానులే గాని నువ్వేంటి నేనొచ్చేసరికి తీరిగ్గా
తీరుబాటుగా ఏ పని లేకుండా చలి కాచుకుంటూ కూర్చున్నావు? మీ ఆయన వచ్చే టైం అవ్వలేదా? వంట సిద్ధం చెయ్యక్కర్లేదా? వంట నేను చేస్తున్నాను బామ్మగారు. పాపం అత్తయ్య గారికి చల్లనిపించి చలిమంట దగ్గర చలి కాచుకుంటున్నారు. ఏం పని లేనట్టు తీరుబాటుగా ఇలా కూర్చుంటే ఎట్టా కాంతం? అటు ఇటు తిరుగుతూ పని పాట చేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అయినా నాకెలా వండితే ఇష్టమో నీకు బాగా తెలుసు. ఆ పిల్లకేం తెలుసు? నేనున్నన్ని రోజులు ఆ వంట పనేదో నువ్వే చూడు. ఈవిడొచ్చిందంటే నా పీక మీద కత్తి పెట్టి మరీ నా చేత అన్ని పనులు చేయించుకుంటుంది. నాకు కోడలొచ్చినా నేను కోడలిగా అత్తకు సేవ చేయడం మాత్రం తప్పట్లేదు. ఏంటే ఏదో కొనుక్కుంటూ ఇంకా అక్కడే నిలబడ్డావు? తొందరగా వెళ్ళి వంట పని చూడు, మేమిక్కడ చలి కాచుకుంటాం. అలాగే అత్తయ్యా అని వంటగదిలోకి చిరాగ్గా వెళ్లి వంట పని చేస్తుంది కాంతమ్మ. కాంతమ్మ వంట పూర్తి చేసేలోపు చలపతిరావు, రాజేష్ కూడా వచ్చారు. చలపతిరావు వాళ్ళ అమ్మని చూసి ఎంతో ఆనందించాడు. అమ్మా, నిన్ను చూసి ఎన్ని రోజులైంది? పూర్తిగా అన్నయ్య దగ్గరే ఉండిపోయావు. నువ్వు రాజేష్ పెళ్లికి రాలేదని చాలా బాధపడ్డాను నేను. అప్పుడప్పుడు అయినా మా దగ్గరికి రా అమ్మా. నాకు మాత్రం ఎవరున్నారా? నువ్వు పెద్దోడు తప్ప. పెద్దోడికి నా అవసరం చాలా ఉంది, అందుకే వాడి దగ్గరే ఉంటున్నా. అప్పుడప్పుడు నీ దగ్గరికి వస్తున్నాగా. ఏరా మనవడా, కొత్త సంసారం బాధ్యతగా ఇక నుండి మెలగాలి మరి. అలాగే నానమ్మా. వంట సిద్ధం చేశాను, అందరూ భోజనానికి రండి. ఇదిగో కాంతం, సరదాగా ఇక్కడికే అందరికీ భోజనాలు తెచ్చి వడ్డించు. ఈ చలిమంట దగ్గర కూర్చొని అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాం. అవునమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు ఇలా ఇంటికెదురుగా చలిమంట వేసి చలికాలంలో నాకు అన్నయ్యకి అక్కడ కూర్చోబెట్టి గోరుముద్దలు పెట్టేదానివి. ఇంకా ఎన్నో కబుర్లు చెప్పేదానివి. పైగా నువ్వు అడిగే పొడుపు కథలు విప్పడానికి శతవిధాలా నేను అన్నయ్య ప్రయత్నించినా గెలవలేకపోయేవాళ్ళం. నీకు చిన్నప్పుడు విషయాలన్నీ భలే గుర్తున్నాయిరా. ఆ రోజుల్ని అసలు నేను మర్చిపోతే కదమ్మా, అప్పుడెంత హాయిగా ఉండేదో. ఎవరికైనా బాల్యం ఒక మధుర జ్ఞాపకమే కదమ్మా. పైగా చలికాలం వస్తే ఇలా ఊళ్ళలో చలిమంట వేసుకొని అక్కడికి జనమంతా గుమిగూడి ముచ్చట్లాడుకోవడం, సరదాగా ఆటలాడటం, పాటలు పాడటం ఎంతో సరదాగా అనిపించేది. అవకాశం లేక గాని లేకపోతే మళ్ళీ ఆ బాల్యంలోకి వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు బాల్యంలోకి వెళ్ళలేకపోయినా కనీసం ఆ మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడే చలిమంట దగ్గర అందరం కూర్చుని భోంచేద్దాం. ఏంటే కాంతం, అట్లా మాటలు వింటూ ఉండటమేనా? భోజనం ఇక్కడికే తెచ్చి తినడానికి ఏర్పాటు చేసేదేమైనా ఉందా? 10 నిమిషాలత్తయ్యా, ఇక్కడికి అందరికీ భోజనం తెచ్చిస్తాను అంది కాంతం. కుసుమ, కాంతం కలిసి ఆ ఏర్పాట్లన్నీ చూస్తారు. అందరూ చక్కగా కబుర్లు చెప్పుకొని చలిమంట దగ్గర భోంచేస్తూ ఆనందంగా సమయం గడుపుతారు. అలా సరదాగా రోజులు గడుస్తాయి. బామ్మ రకరకాల పిండి వంటలు చేసి అందరికీ రుచి చూపిస్తుంది. చలికాలం చర్మం పగలకుండా తను స్వయంగా తయారు చేసిన నూనె అందరికీ రాస్తుంది. రోజులు నిమిషాల్లా గడిచిపోయినట్టు అనిపిస్తుంది కుసుమకి. అందుకు కారణం బామ్మ రాక అని కుసుమకర్థమైంది. మనసులో ఎంతో ఆనందంగా ఉంటుంది తనకి. ఇప్పటి వరకు నేనెన్నో చలికాలాలు చూశాను, కానీ ఏ చలికాలంలో కూడా ఈ చలికాలంలాగా సరదాగా గడిపింది లేదండి. అంతా బామ్మ మహత్యం. బామ్మ రావటం వల్లే అందరి మొహాల్లో చిరునవ్వొచ్చింది. బామ్మ రావడంతో మనిల్లు మారిపోయినట్టనిపిస్తుంది. మరి మా బామ్మంటే ఏమనుకున్నావు? మామూలు వ్యక్తి కాదు. బామ్మ ఎక్కడుంటే అక్కడ సందడి మొదలు. మా చిన్నప్పుడు మా నాన్న చెప్పేవారు, బామ్మ ఎన్నో కష్టాలు పడి నాన్నని పెదనాన్నని ఏ లోటు లేకుండా పెంచిందంట. ఆ రోజుల్లో బామ్మ ఒక్కతే వ్యవసాయం కూడా చేసేదంట. అందుకే నాన్నకి బామ్మంటే చాలా ఇష్టం. అవునండి, కానీ అత్తయ్య విషయంలో మాత్రం బామ్మ కొంచెం కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటిదేం లేదు కుసుమ. అమ్మని సరదాగా ఆట పట్టించటం బామ్మకిష్టం. అందుకే అలా అమ్మతో మాట్లాడుతుంది. మా చిన్నప్పుడు అమ్మకి ఒంట్లో బాలేకపోతే బామ్మ అమ్మకి ఎన్ని సేవలు చేసిందో తెలుసా? కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది.
అందుకే బామ్మ ఏమన్నా ఆమెకి అమ్మ సమాధానం చెప్పదు. వాళ్ళిద్దరి బంధం వేరులే, మనకు అర్థం కాదు. అమ్మా, నీ చేతి బొబ్బట్లు తిని చాలా కాలమైంది. బొబ్బట్లు చెయ్యమ్మా. ఈ చలికాలంలో పెనం మీద నెయ్యి వేసి వేడి వేడి బొబ్బట్లు కాల్చిన వెంటనే తింటే అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. నీకన్నా బాగా ఇంకెవ్వరూ బొబ్బట్లు చెయ్యరు. కాంతం ఎన్నిసార్లు బొబ్బట్లు చేసినా నువ్వు చేసిన రుచి మాత్రం రాలేదు. ఎందుకండి అలా అబద్ధాలాడతారు? మీరు అత్తయ్య చేతి బొబ్బట్లు తినాలనుకుంటే తినండి. అంతేగాని నా బొబ్బట్లు బాలేవంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. పోనీలేవే కాంతం, ఏదో మాట వరుస కన్నాళ్లే. సర్లేరా, నీకోసం నేను బొబ్బట్లు చేస్తానులే అని సుబ్బమ్మ అందరి కోసం వేడివేడి బొబ్బట్లు చేస్తుంది. వాతావరణం చల్లగా ఉండడంతో వేడివేడి బొబ్బట్లు ఇంట్లో తిని అందరూ సంతోషిస్తారు. ఆ విధంగా ఆ చలికాలమంతా సుబ్బమ్మ చూపించే అభిమానంతో, పిల్లల ఆటపాటలతో ఇట్టే గడిచిపోతుంది. చలికాలం అయిపోవచ్చింది. సుబ్బమ్మ కూడా తిరుగు ప్రయాణమై అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. బామ్మ వెళ్ళిపోవడంతో మనిల్లంతా బోసిగా అయిపోయినట్టుంది కదత్తమ్మా. అవును, అత్తయ్య అప్పుడప్పుడు నన్ను సరదాగా ఆట పట్టిస్తూ ఏదో ఒక మాట అంటుంటే విసుక్కునేదాన్ని. కానీ అదంతా అత్తయ్య సరదాగా చేసేవాళ్లు. ఇంట్లో పెద్ద దిక్కు లేనప్పుడే వాళ్ల విలువ తెలుస్తుంది. అత్తయ్యున్నప్పుడు సమయం ఎలా గడిచిందో తెలియలేదు. ఈ చలికాలం ఎంతో బాగా ఆనందంగా గడిచిపోయింది. ఈసారి మళ్ళీ చలికాలంలో బామ్మగారిని రమ్మందాం. అప్పుడు మళ్ళీ బామ్మగారితో చలికాలమంతా సరదాగా గడపచ్చు అలాగే రమ్మందాం అని అత్త కోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రాబోయే చలికాలం కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు సమయం రాత్రి 8 గంటలు. బయట విపరీతమైన చలి. కిటికీలన్నీ మూసున్నాయి. ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర విశ్వనాథం గారు కూర్చుని ఉన్నారు. వంటింట్లో కాంతమ్మ, కాంచన హడావిడిగా వంట చేస్తున్నారు. కాంతమ్మా, ఆకలేస్తుంది. ఇంకా ఎంతసేపు? ఈ చలికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఏదైనా వేడివేడిగా ఉంటే తీసుకురా. అయిపోయిందిలేండి. కాంచన చపాతీలు కాలుస్తోంది. నేను కూర గిన్నెలో తీస్తున్నాను. వచ్చేస్తున్నా ఉండండి. కాంచన చపాతీలు కూర పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. మావయ్య గారు, ఇదిగోండి వేడివేడి చపాతీలు, తినండి. ఏమ్మా కాంచన, వేడి వేడి అన్నావు, అదప్పుడే చల్లారిపోయింది. చపాతి గట్టిగా అయిపోయింది. కూర కూడా గోరువెచ్చగానే ఉంది, కానీ పొగలు రావట్లేదు. అయ్యో, ఇప్పుడే కదా మావయ్య గారు పెనం మీద నుండి తీశాను, అప్పుడే చల్లారిపోయిందా? అదేనండి ఈ చలికాలం మహిమ. పొయ్యి మీదున్నంతసేపే వేడి, కిందకి దింపగానే చల్లగా అయిపోతున్నాయి పదార్థాలు. ఏం చేస్తాం చెప్పండి? మీరు తొందరగా తినేసెయ్యండి. తినేయమంటే ఎలా కాంతమ్మా? నాకు వేడి వేడిగా పొగలు కక్కుతూ తినాలనుంది. రోజంతా చలిలో వణుకుతూ ఉంటాం. కనీసం రాత్రి భోజనమైనా వేడిగా తింటే ఆ తృప్తే వేరు. నాన్నా, మీ బాధ నాకు అర్థమవుతుంది. నాకు కూడా నిన్న లంచ్ బాక్స్లో అన్నం చల్లగానే అనిపించింది. కాని మనం ఏం చెయ్యగలం? కాంచన అమ్మ ఇద్దరూ కష్టపడుతూనే ఉన్నారు కదా. నిజమే ఆనంద్, నేనొక్కొక్క చపాతీ కాల్చి తెచ్చేసరికి ముందు వేసింది చల్లారిపోతుంది. మావయ్య గారు తినే స్పీడ్కి నేను కాల్చే స్పీడ్కి సరిపోవట్లేదు. పైగా ఈ గాలికి పెనం కూడా తొందరగా వేడెక్కట్లేదు. సరేలేమ్మా, బాధపడకు. ఈ 4 నెలలు ఇంతే, సర్దుకుపోవాలి. ఏవండి, మీరు మౌనంగా తినెయ్యండి. కాంచన, నువ్వెళ్ళి ఇంకో 2 చపాతీలు కాల్చుకురా, నేనిక్కడ వడ్డిస్తాను. కాంచన మళ్లీ వంటింట్లోకెళ్ళింది. కాని ఆమె మనసులో ఏదో ఆలోచన మెదులుతోంది. ఆనంద్ నీళ్లు తాగడానికి వంటింట్లోకొచ్చాడు. కాంచన, ఏంటి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? నాన్నగారన్న మాటలకు ఫీల్ అయ్యావా? చచ్చా, అలా ఏం లేదు ఆనంద్. మావయ్య గారు అడిగింది న్యాయమే కదా. ఎవరైనా చలిలో వేడి భోజనమే కోరుకుంటారు. కానీ నాకొకటే అనిపిస్తోంది. ఏంటది? వంట చేస్తూనే ఉన్నాను, మీరు తింటున్నారు. నేనందరూ తిన్నాక చివర్లో తింటాను. అప్పటికి నా అన్నం కూర పూర్తిగా చల్లారిపోతాయి. మనం కుటుంబమంతా కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వేడివేడి భోజనం తినలేమా? నేను కూడా మీతో పాటే టేబుల్ మీద కూర్చొని తినాలంటే ఏం చెయ్యాలి? అది కుదరని పని కాంచన.
హాట్ బాక్స్లో పెట్టినా సరే వడ్డించేటప్పుడు మూత తీయగానే చల్లారిపోతుంది. నువ్వు అనవసరంగా ఆలోచించకు. లేదు ఆనంద్, దీనికేదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. టెక్నాలజీ ఇంత పెరిగింది కదా, కేవలం వంట చేయటమే కాదు, దాన్ని స్మార్ట్గా వడ్డించడం కూడా ముఖ్యమే. అవును, కానీ ఎలా? ఆనంద్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ మధ్య ఇంటర్నెట్లో చూశాను, ఫుడ్ వార్మర్ లేదా బఫే సర్వర్ అని ఒక పరికరం దొరుకుతుంది. అంటే అదొక ఎలక్ట్రిక్ ట్రే లాంటిది ఆనంద్. దానిమీద మనం వండిన గిన్నెలు పెడితే అవి కింద నుండి వేడిని గ్రహించి లోపల ఆహారాన్ని మనం స్విచ్ ఆఫ్ చేసేంత వరకు వేడిగానే ఉంచుతాయి. హోటల్స్లో బఫే పెడతారు కదా, అలాగన్నమాట. ఓహో, అది మన ఇంట్లో పనికొస్తుందా? ఖచ్చితంగా పనికొస్తుంది. నేను వంట మొత్తం ఒకేసారి చేసి ఆ హీటర్ మీద గిన్నెలు పెట్టేసి డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చేస్తాను. అప్పుడు నేను మళ్ళీ మళ్ళీ వంటింట్లోకి పరిగెత్తాల్సిన పని లేదు. మావయ్య గారికి మొదటి ముద్ద నుండి చివరి ముద్ద వరకు వేడిగానే ఉంటుంది. నేను కూడా మీతో పాటు కూర్చుని తినొచ్చు. భలే ఆలోచించావు కాంచనా, నీ తెలివికి మెచ్చుకోవాలి. సరే, వెంటనే ఆర్డర్ చేయి. ధర ఎంతైనా పర్లేదు, నాన్నగారి సంతోషమే ముఖ్యం. థ్యాంక్ యూ ఆనంద్, రేపే ఆర్డర్ పెడతాను. 2 రోజుల తరువాత కొరియర్ బాయ్ ఒక బాక్స్ తెచ్చిచ్చాడు. ఏంటే కాంచనా, అది ఏం కొన్నావు? ఇది మన చలికాలం కష్టాలకు పరిష్కారం అత్తయ్యా. అంటే రూమ్ హీటరా? కాదు మావయ్యా, ఇది ఫుడ్ హీటర్. మనం తినే అన్నం కూరలు చల్లారిపోకుండా ఇది చూసుకుంటుంది. కాంచన బాక్స్లో నుండి ఒక అందమైన స్టీల్ ప్లేట్ లాంటి పరికరాన్ని బయటకి తీసింది. ఇదేంటి వింతగా ఉంది? ఇందులో వంట చెయ్యొచ్చా? ఇందులో వండలేమత్తయ్యా, కాని వండిన దాన్ని ఇందులో పెడితే మనం తినే వరకు అది పొయ్యి మీద ఉన్నట్టే వేడిగా ఉంటుంది. ఈరోజు రాత్రికి దీని పనితనం మీరే చూస్తారుగా. ఏమోనమ్మా, ఇవన్నీ కరెంటు మిషన్లు. కూర రుచి మారిపోతుందేమో. నాకు నమ్మకం లేదు. మనం సాంప్రదాయంగా వండుకొని తినటమే మంచిది. రుచి అస్సలు మారదత్తయ్యా, పైగా మాడిపోదు. కేవలం వేడిని మాత్రమే నిలుపుతుంది. నన్ను నమ్మండి. పోనీలే కాంతమ్మా, కోడలేదో ఆశపడి తెచ్చింది కదా, ఈ రోజుకి వాడి చూద్దాం. బాగుంటే సరే, లేకపోతే అటక మీద పడేద్దాం. రాత్రి డైనింగ్ టేబుల్ మీద ఆ కొత్త ఫుడ్ వార్మర్ను కాంచన సెట్ చేసింది. దానికి ప్లగ్ పెట్టి ఆన్ చేసింది. కాంతమ్మ వంటింట్లో వంట పూర్తి చేసింది. అత్తయ్య, ఈరోజు మన మెనూలో వెజిటేబుల్ బిర్యానీ మరియు టమాటా రసం పెట్టుకున్నాం కదా, అవన్నీ ఆ గిన్నెల్లోకి మార్చేయండి. అన్నీ ఒకేసారి తెచ్చేయమంటావా? చల్లారిపోతాయేమో. అస్సలు చల్లారవు, మీరు గిన్నెల్లో వేసి తీసుకురండి. కాంతమ్మ అనుమానంగానే బిర్యానీ, టమాటా రసం ఆ ఫుడ్ వార్మర్ గిన్నెల్లో వేసి టేబుల్ మీద పెడుతుంది. కాంచన టెంపరేచర్ సెట్ చేస్తుంది. మావయ్య గారు, ఆనంద్, భోజనానికి రండి. అందరూ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. కాంచన కూడా తన ప్లేట్ తీసుకుని వాళ్ల పక్కన కూర్చుంది. ఏమా కాంచనా, నువ్వు వడ్డించవా? కూర్చుండిపోయావు. ఈరోజు నేను వడ్డించను మావయ్య గారు, అందరం వడ్డించుకుందాం. పైగా నేను కూడా మీతో పాటే తింటాను. అదేంటే, నువ్వు కూర్చుంటే మధ్యలో ఏదైనా కావాలంటే ఎవరు తీసుకొస్తారు? మళ్ళీ వంటింట్లోకి పరిగెత్తాలి కదా. అవసరం లేదత్తయ్యా, అన్నీ ఇక్కడే హీటర్లోనే ఉన్నాయి. మీకేది కావాలన్నా ఇందులో నుండే వడ్డించుకోవచ్చు. సరే, టెస్ట్ చేద్దాం. నాన్న, ఆ మూత తీసి చూడండి. విశ్వనాథం గారు మూత తీస్తారు. అరెరే, ఏంటమ్మా ఇది? పొయ్యి మీద ఉడుకుతున్నప్పుడు వచ్చేంత ఆవిరొస్తోంది. చెయ్యి పెడితే కాలిపోయేలా ఉంది. ఆహా, అద్భుతం కాంచనా! ఈ చలికాలంలో ఇంత వేడి భోజనం తింటానని నేను అనుకోనేలేదు తల్లి. నిజమే నాన్నా, కూర కూడా చూడండి ఎంత వేడిగా ఉందో. మామూలుగా అయితే ఈ నూనె కూరలు చల్లారితే పేరుకుపోతాయి, కానీ ఇది చూడండి, నూనె తేలుతూ ఎంత ఫ్రెష్గా ఉందో. రోజు మనం అన్నం తినేలోపు రసం చల్లారిపోతుంది, కానీ ఈరోజు చివర్లో వేసుకున్నా సరే నాలుక కాలేలా ఉంది. అంతేకాదు మావయ్య గారు, ఇప్పుడు నేను వంటింట్లో నిలబడాల్సిన పని లేదు. మనం నలుగురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యొచ్చు. నిజమేనమ్మా, నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు. ఇన్నాళ్ళు మాకు వేడి అన్నం వడ్డించి నువ్వు చల్లని అన్నం తినేదానివి. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉండేది. కానీ ఈరోజు నువ్వు కూడా మాతో పాటు వేడివేడిగా తింటుంటే
నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అవునే, నాకు కూడా శ్రమ తగ్గింది. కాంచనా, ఇది కరెంటు బిల్లు ఎక్కువగా లాగుతుందా? లేదానంద్, ఇది చాలా తక్కువ పవర్ తీసుకుంటుంది. మనం వాడే ఐరన్ బాక్స్ కన్నా తక్కువే. పైగా ఇందులో థర్మోస్టాట్ ఉంటుంది. అంటే ఒకసారి వేడెక్కాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ చల్లారితేనే ఆన్ అవుతుంది. సో కరెంటు బిల్లు గురించి భయమే లేదు. చూసావా కాంతమ్మా, మన కోడలు ఎంత స్మార్ట్ గా ఆలోచించిందో. కేవలం వడ్డించడమే కాదు, పొదుపు కూడా ఆలోచించింది. అవునండి, మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు పదే పదే ఓవెన్లో వేడి చేసి వడ్డించారు. ఆ ఓవెన్లో పెడితే చపాతీలు రబ్బరు ముక్కల్లా అయిపోయాయి. కానీ ఇందులో మాత్రం చపాతీ మెత్తగానే ఉంది, వేడిగా ఉంది. ఆ తేడా నాకు ఇప్పుడు తెలిసింది. అవునత్తయ్యా, ఓవెన్లో పెడితే తేమ పోతుంది. కానీ ఇందులో తేమ అలాగే ఉంటుంది. అందుకే రుచి మారదు. కాంచనా, రేపు ఆదివారం కదా, నా స్నేహితుడు శాస్త్రి వస్తానన్నారు. ఆయనకి కూడా చలి పడదు. రేపు నువ్వు మంచి వంటలు చేసి ఇలాగే ఈ మిషన్లో పెట్టి వడ్డించు. ఆయన కూడా ఆశ్చర్యపోవాలి. తప్పకుండా మావయ్య గారు. రేపింకా వెరైటీగా పరోటాలు కుర్మా చేద్దాం. అవి హీటర్లో ఉంటే చాలా రుచిగా ఉంటాయి. మరి నాకు నీకిష్టమైన చికెన్ చేస్తాను. దాన్ని కూడా ఇందులో పెడితే వేడివేడిగా చికెన్ తినొచ్చు. భోజనం పూర్తయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు. కాంచనా, రామ్మా, ఇక్కడ కూర్చో. ఈరోజు భోజనం నిజంగా తృప్తిగా ఉంది. వంట ఎంత బాగా చేసినా అది తినేటప్పుడు వేడిగా లేకపోతే రుచి తెలీదు. ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నా వంటకు నిజమైన విలువ దక్కింది. అత్తయ్యా, మీరంత గొప్పగా పొగడకండి. ఇదంతా చిన్న టెక్నాలజీ అంతే. కానీ అసలైన రుచి మీ చేతి వంటదే. నేను కేవలం దాన్ని చల్లారకుండా చూసుకున్నానంతే. కాదమ్మా, సమయానికి తగినట్టు ఆలోచించడం కూడా గొప్ప విషయమే. చలికాలమని తిట్టుకుంటూ కూర్చోకుండా దానికి పరిష్కారం వెతికావు చూడు, అది నాకు నచ్చింది. ఇక నుండి కాంచనకి స్మార్ట్ కోడలని బిరుదివ్వాల్సిందే. అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. బయట మంచు కురుస్తూనే ఉంది. చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో మాత్రం వేడివేడి వంటలతో పాటు కుటుంబ సభ్యుల మధ్య వెచ్చని అనురాగాలు నిండిపోయాయి.